ఇచ్చినాను అనే దానికి కూడా ఆయన మాటల్లో ఆయన చెప్పినది ఏంటంటే 67,27,164 మందికి ఇస్తానామని చెప్పినాడు. 67,27,164 మందికి ఇచ్చినా అని చెప్పినాడు. ఇంకా ఆయన లోతుగా పోతూ, ఇంకా అంతటితో ఆగకుండా లోతుగా పోతూ ఏ ఏ కులానికి ఎంతెంత ఇచ్చినది కూడా రాసి చెప్పినాడు. బీసీ కమ్యూనిటీకి 29,82,000 మందికి అని చెప్పినాడు. ఎస్సీ కమ్యూనిటీ వారికి 11,76,000 మందికి అని చెప్పినాడు. ఎస్టీ కమ్యూనిటీ వారికి 4,26,000 మందికి అని చెప్పినాడు. మైనారిటీ వారికి 66,500 మందికి అని చెప్పినాడు. ఈబిడబ్ల్యూసి అంటే పేదరికంలో ఉండే అగ్రవర్ణాలకు సంబంధించిన వారికి 8,44,000 మందికి అని చెప్పినాడు. కలిపి 67,27,164 మంది అని చెప్పినాడు. అయితే ఆయన చెప్పిన ఈ 5 లెక్కలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాలు, పేదరికంలో ఉండే ఈ 5 కమ్యూనిటీలు, ఇంకా రాష్ట్రంలో ఉండేది అవే, ఇంకా వేరే కులాలు ఏమి లేవు, కలిపితే 54,94,500 మంది అవుతారు. ఇది 67 లక్షలు కాదు. ఆయన చెప్పిన లెక్క మొట్టమొదట తప్పు. 67,26,164 మంది అని చెప్పినాడు. ఆయన చెప్పిన కులాల వారిగా అయితే 54,94,500 మంది. మరి ఏమి లెక్క తప్పే అని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేస్తే, దానికి మళ్ళీ మనం లోతుకు పోయి ఒకసారి నేను చూసుకోగలిగితే నాకు అర్థమైనది ఏంటంటే కదా, ఇప్పుడు ఇస్తాండేది ఆ 54 లక్షల మందికేనంట ఇప్పుడు ఇస్తాండేది. మరి 67 లక్షలు ఎందుకు చెప్పినాడు అంటే కదా, ఇక్కడ ఇచ్చినాడు ఈ జీవోల వల్ల. ఆయన ఇచ్చిన జీవోలని ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడు అంటే కదా, 54,94,703 మందికి ఇప్పుడు మేము గుర్తించినాము, నెంబర్ ఆఫ్ వెరిఫైడ్ బెనిఫిషియర్స్ గుర్తించినాము, ఇస్తానాము. ఒక 5,87,265 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంట. ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవుతారు కదా, 1వ క్లాస్. ఒక 5,32,485 మందిని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు చూడి, వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంట. ఏదైనా రికార్డ్ సక్రమంగా లేకపోవడం వల్ల అందుకోలేని వాళ్ళను ఒక 21,860 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంట. ఇంకా ఇతర కారణాల చేత ఒక 90,000 మందిని, ఇవన్నీ కలిపితే ఇంకా ఒక 13-14 లక్షలు రావచ్చు అనే ఉద్దేశంతో పక్కన పెట్టుకున్నాడు. అంటే ఆయన మాటల్లో ఈరోజు ఇస్తా ఉండేది తల్లికి వందనం 54 లక్షలు. ఇది నేను చెప్పే ఈ సోది అంతటికీ కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి యొక్క భాషకు ఆంతర్యం ఏంటంటే, నిన్నటి దినము తల్లికి వందనాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళకి ఇచ్చినది ఎంత అంటే 54 లక్షల మందికి. అర్థమైంది కదా ప్రజలారా? ఇదే చంద్రబాబు నాయుడే 2023లో మాట్లాడినాడు. 2023లో ఏమని మాట్లాడినాడు అంటే, అమ్మఒడిపై నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే జగన్ రెడ్డి. రాష్ట్రంలో అమ్మఒడి పథకానికి లబ్ధిదారుల యొక్క సంఖ్య 83 లక్షల మంది. ఇది చంద్రబాబు నాయుడు 23లో మాట్లాడిన మాట. రాష్ట్రంలో అమ్మఒడి పథకానికి లబ్ధిదారులు 83 లక్షల మందికి పైన ఉంటే మీరు ఇచ్చేది ఎంతమందికి? ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తానని ఎన్నికలకు ముందే చెప్పింది వాస్తవం కాదా? 2 బిడ్డలుంటే ఒకరికి పథకం ఇవ్వడం వివక్ష కాదా? ఇప్పుడు ఇస్తున్నది ఎంత? దాంట్లో కోస్తున్నది ఎంత? 300 యూనిట్లు కరెంటు వాడారని, 75% హాజరు కాలేదని, ఇంట్లో వారికి కారు ఇతర ట్యాక్సీ ఉందని, ఇలా 1,00,000 కోటీలతో కోతలు పెడుతున్నది నిజం కాదా కోతల రాయుడు? పాఠశాల నిర్వహణ పేరుతో పథకానికి కోతలు పెట్టిన ఘనత నీకే దక్కుతుంది. విద్యారంగంపై మీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ విద్యా ప్రమాణాలు మాత్రం గడప దాటడం లేదు. అమ్మఒడి అంటూ నాన్న బుడ్డితో మీరు చేసిన దోపిడీకి సమాధానం చెప్పగలరా? ఇది చంద్రబాబు నాయుడు 23లో మాట్లాడినారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, 83 లక్షల మంది ఈ రాష్ట్రంలో అర్హత కలిగిన విద్యార్థులు తల్లికి వందనానికి అర్హులని చెప్పి మీరు భావించినప్పుడు, మీరు 54 లక్షల మందికే ఇస్తే మిగిలిన 31 లక్షల మంది పేద విద్యార్థుల పరిస్థితి ఏంది? మేము మాట్లాడిన మాటలు కాదు ఇది.
మీరు మాట్లాడిన మాటలే ముఖ్యమంత్రి గారు. 23వ సంవత్సరంలో మీరు మాట్లాడిన మాటలే రికార్డెడ్గా చూపిస్తారా? మీరు మాట్లాడినేటి మేము ఇచ్చినాం, ఎంతమందికి ఇచ్చినాం అనే దానికి కూడా మేము 2019-20 సంవత్సరంలో 42,33,098 మందికి ఇచ్చినాం. 6,034,00,000 చిల్లర ఇచ్చినాం. మేము 2021లో 44,48,865 మందికి ఇచ్చినాం. 21-22లో 42,62,419 మందికి ఇచ్చినాం. 22-23లో 42,61,965 మందికి ఇచ్చినాం. అంటే ప్రతి సంవత్సరం మేము దాదాపుగా 44 లక్షల మందికి ఇచ్చినాం. మరి రాష్ట్రంలో ఒక్క పిల్లోడు ఉంటేనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 44 లక్షల మందికి ఇచ్చింటే, 2, 3, 4 పిల్లలుంటే ఆ సంఖ్య 54 లక్షలేనా? మరి నీ నోటితోనే 23 లక్షలు పైబడి అర్హత కలిగిన పేద విద్యార్థులు ఉండారు అమ్మఒడికి అని చెప్పిన నీవు, విమర్శించిన నీవు, ఈరోజు 54 లక్షలకే ఇస్తే మరి మిగతా 30 లక్షలు దీన్ని ఏమంటారు అని ఒకసారి మనం లోతుగా పరిశీలిస్తే, లోకేష్ గారి మాటల్లోనే 23లో ఆయన మాట్లాడిన మాటలు, కన్న తల్లికి అన్నం పెట్టనోడు పిన్న తల్లికి బంగారు గాజులు జయిస్తానట్టుంది జగన్ మోసపురెడ్డి యొక్క అమ్మఒడి పథకం తీరు. తేదీల మతలబులతో ఒక ఏడాది ఎగ్గొట్టి మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో 1000 రూపాయలు కోతబెట్టి అమ్మఒడిని అర్ధవడిగా మార్చినావు నీవు. ఇది ఆయన మాట్లాడిన మాటలు. ఎవరు మాట్లాడిన మాటలు? లోకేష్ బాబు గారు మాట్లాడిన మాటలు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, 1000 రూపాయలు స్కూళ్ళ యొక్క మెయింటెనెన్స్ కోసం మేము తీసుకుంటే మేము మోసం చేయలే, మేము చెప్పి మోసం చేయలే. 15,000 రూపాయల చొప్పున ఇస్తూ 1,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పి నిజాయితీగా స్కూల్ మెయింటెనెన్స్ కోసం తీసుకుంటే ఇది అమ్మఒడి కాదు, అర్ధబొడి, అసంపూర్ణమైన ఒడి, కోతలు పెడతాను అని చెప్పి మాట్లాడిన ఈ లోకేష్ విద్యాశాఖ మంత్రి ఇప్పుడు 15,000 నేను ఇస్తాను, 4 పిల్లలుంటే 60,000, 3 పిల్లలుంటే 45,000, 2 పిల్లలుంటే 30,000, 1 పిల్ల ఉంటే 15,000, లెక్కాచారాలు సహా 60,000, 45,000, 30,000, 15,000 అని చెప్పి ఇప్పుడు 13,000 ఇచ్చినావు. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ అంట. మేము నిజాయితీగా చెప్పి 1000 రూపాయలు మెయింటెనెన్స్కి తీసుకుంటే నువ్వు 15 ఇస్తాను మెయింటెనెన్స్కి తీసుకోనని చెప్పి ఇప్పుడు 2,000 రూపాయలు మెయింటెనెన్స్కి నువ్వు తీసుకుంటే మరి ఈ పథకాన్ని ఏమనాలా? మాది అర్ధవడి అయితే నీది పావలా వడి అవుతుంది. ఇప్పుడు మాది ₹1 వడి అయితే నీది పావలా వడి అవుతుంది. ఇప్పుడు 83 లక్షల మందికి ఇవ్వాల్సింటే 54 లక్షల మందికి ఇస్తావు. 15,000 ఇవ్వాల్సింటే 13,000 ఇస్తావు. అది పోయిన సంవత్సరం ఇవ్వాల్సింటే పోయిన సంవత్సరం ఎగరగొడతావు, ఈ సంవత్సరం ఇస్తావు. అంటే ఈ తల్లికి వందనం పథకములో ఎన్ని అవకతవకలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. 5 సంవత్సరం ఇవ్వాల్సినటువంటి పథకాన్ని 1 సంవత్సరం ఎగరగొట్టినాడు. 83 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సింటే 54 లక్షల మందికి ఇచ్చినాడు. 15,000 రూపాయలు ఇవ్వాల్సింటే 13,000 రూపాయలే ఇచ్చినాడు. తాళమాపురంలో మా సాంబశివారెడ్డి చెప్తున్నాడు, 549 మందికి ఇచ్చినామన్నా మా గ్రామంలో, ప్రొద్దుటూరు నియోజకవర్గం తాళమాపురం గ్రామంలో 549 మందికి ఇచ్చినాం మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 2 పిల్లల చొప్పున పెరుగుతారా తరుగుతారా? పెరగాల. 549కి పైన 40, 50, 60 పెరగాల. 49 మంది అనర్హులని చెప్పి తీసేసినారంట. ఈ 549 మందిలో 40 మందిని అనర్హులని తీసేసినారు. ఏమి అనర్హులని కారణం తీసేస్తే 300 యూనిట్లు కరెంటు కాలుస్తున్నారు, 4 వీలర్ వెహికల్ ఉంది, 10 ఎకరాలు భూమి ఉంది, రేషన్ కార్డు లేదు. ఇంకా ఇవి కాకుండా ఘోరం ఏం తెలుసున, ఫీజు రియంబర్స్మెంట్ ఆ ఇంట్లో ఎవరికన్నా వస్తా అంటే లే, ఆ పథకంలే. పోనీ ఫీజు రియంబర్స్మెంట్ కరెక్ట్గా కట్టినావా అంటే అది ఫీజు రియంబర్స్మెంట్ కట్టలే. ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా కట్టకపోతేవి అది వస్తాంది పలాని పిల్లోని అని చెప్పి వాళ్ళ చెల్లెలకో తమ్మునికో అమ్మఒడి ఎగరగొట్టివి. 300 యూనిట్లు అని చెప్పి కరెంట్ అని చెప్పి అదొకటి పెడితివి. 1000 చదరపు అడుగులు ఇండ్లు టౌన్లో ఉంటాయి అని చెప్పి అదొకటి పెడితివి. ఈ నిబంధనలన్నీ గత ప్రభుత్వంలో పెట్టినప్పుడు ఆంక్షలు పెడతావా అని మాట్లాడినావు నువ్వు.
అమ్మఒడి పథకాన్ని ఇవ్వకుండా ఉండడం కోసం ఆంక్షలు పెడతావా అని చెప్పి మమ్మల్ని విమర్శించిన ఓ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఈరోజు ఏంది? సరే చేసినావు, బానే ఉంది. ఘోరం ఏం తెలుసునా? అన్నిటికంటే ఘోరం ఏంటంటే తల్లికి వందనం చేసినాడు, బానే ఉంది. నిన్న ఆయన మాట్లాడేది ఏంటంటే ఇద్దరు సూపర్ 6 ఎన్నికల కంటే ముందు నేను ఇచ్చిన సూపర్ 6 పథకాలను పూర్తి చేసిన అన్నాడు. ఇది రాష్ట్ర ప్రజలు బాగా వినాలా. నిన్న వినింటారు, ఇప్పుడు ఇంకా బాగా వినాలా. 6 పథకాలను నేను పూర్తి చేసిన, ఇచ్చిన మాట ప్రకారము ఈ రాష్ట్ర ప్రజలకు 6 పథకాలను అమలు చేసిన. ఇక ఎవరే కానీ సూపర్ 6 పథకాలు ఇవ్వలేదని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక నిలబెట్టి మందం అన్నాడు. అంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళము సూపర్ 6 6 పథకాలను అమలు చేయలేదని చెప్పి మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా మాట్లాడద్దు, నేను ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇట్టే మాట్లాడితే కదా మీ నాలుక మందము అని చెప్పి మమ్మల్ని మాట్లాడినాడు. ఎక్కడిచ్చినాడు 6 పథకాలని చెప్పి ఆయన వివరణ ఇచ్చినాడు. 1, తల్లికి వందనం పథకం ఈరోజు ఇచ్చినా అన్నాడు. తల్లికి వందనం పథకం ఈరోజు ఇచ్చినా అన్నాడు. అసంపూర్ణంగా ఇచ్చినాడు. సరే పర్వాలే, పక్కన పెడదాం. గ్యాస్ 3 సిలిండర్లు వేసినా అన్నాడు. చెప్పినా కదా మొన్న కూడా, ఇప్పుడు చెప్తారా? 100 మంది ఆడవాళ్ళని అడగమను, 70 మంది పనిలేదంటారు, 30 మంది లెక్కబడింది అంటారు. అది కూడా అసంపూర్ణమే. 2 పథకాలు అయిపోయినాయి. 3వది ఆగస్టు 15వ తారీఖున ఉచిత బస్సు అని చెప్పినాడు. ఆగస్టు 15 ఉచిత బస్సు ఇంకా పెడతానాడంటే అయిపోయిందంట. పోనీ అది కరెక్ట్గా చెప్పినావా? లే, జిల్లాలకే పరిమితము, పల్లె వెలుగులకే పరిమితం. అంటే ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళకి గతి ఏంటంటే ఇంకా పల్లె వెలుగులే. ఇంకా మీరు పల్లె వెలుగులే తల్లి. ఈ నుంచి బద్ది వెలుగు వాళ్ళని బస్సు ఎక్కినావు అనుకో, 18 గంటలకు ఎక్కితే మధ్యాహ్నం 2కో 3కో పోతావు. షుగర్ పేషెంట్లు ఉంటే అంతే డమాల్. ఇది 3వ పథకం క్లియర్ అయిపోయిందంట. 4వది రైతులకు వేసే 26,000 రూపాయలు ఈ నెల ఎప్పుడు 20 తారీఖు మొదటి విడత వేస్తాడంట. కేంద్ర ప్రభుత్వం వేసే 6,000కు ఈయన 20,000 ఇయ్యడంట, 14,000 ఎలక్షన్లప్పుడు చెప్పేది అట్లా కాదు. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, నేను 20,000 ఇస్తా, కలిపి 26,000 ఇస్తా. ఈ బుద్ధి ఏం చెప్తాననేది అట్లా కాదు. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, నేను 14 కలిపి 20,000 ఇస్తా అంటున్నాడు. రేపు 6,000కు 14,000 ఒకటేసారి ఇచ్చాడంటే 14,000 ఒకటేసారి ఇయ్యడంట, 3 విడతలుగా ఇచ్చాడంట. ఇంకా 3 విడతల్లో మొదటి విడతనే పూర్తి కాలే, పథకం పూర్తి అంట, ఇచ్చినట్టేనంట. ఆగస్టు 15 బస్సు ఎక్కలే, ఒక అమ్మ కూడా పెట్టినట్టేనంట. తల్లికి వందనం ఇంకా బయలు డబ్బులు అసంపూర్ణము, ఇచ్చినట్టేనంట. గ్యాస్ సిలిండర్లు 70 మందికి వెళ్ళే, 30 మందికి పడింది, పూర్తి చేసినట్టే. పారవాలే. ఈ 4 పథకాలంటే ఏదో అరోకొరో వేసినాడో వేయలేదో ఇంకొకటో కనీసం ల్యాన్సింగో గీన్సింగో బాన్సింగో అయింది అనుకున్నాం. అసలేనట్టు 2 ఆడబిడ్డనిది. ఇది ప్రధానంగా వాళ్ళ ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగపడినటువంటి ప్రధానమైనటువంటి హామీ. ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలు 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 59 సంవత్సరాల వయసు వరకు 60 సంవత్సరాలకు దిగువన ఉండేంత వరకు ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి 1,500 చొప్పున ప్రతి నెల మీ అకౌంట్లో జమ చేస్తానని చెప్పినాడు. ఈ పథకానికే మా ఆడవాళ్ళందరూ ఆశపడింది. కారణం, ఇంట్లో 2, 3 ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30, 40 ఏళ్ళే ఉంటుంది వయస్సు. ఇంకా దానికి వయస్సు పెద్ద ఇబ్బంది రాదు. కాబట్టి ఖచ్చితంగా 3 ఆడపిల్లలు ఉంటే 4,500 వస్తుంది. ఈ పథకానికే ఆడవాళ్ళందరూ కూడా ఆశపడి నీకు ఓటేసినది. ఇప్పుడు ఆ పథకం గురించి నువ్వేం చెప్తున్నావంటే P4కు అనుసంధానం చేసినాడంట ఆ పథకం. నేను P4కు అనుసంధానం చేసిన ఆ పథకము అది క్లియర్ అన్నాడు. అసలు ఈ రాష్ట్రంలో ఉండే ఆడవాళ్ళను పోయి అడగమను, ఆయన ఈ ఊర్లో వాళ్ళ ఎమ్మెల్యేలు పోయి అడగమను, ప్రతి ఊర్లో వాళ్ళ ఎమ్మెల్యేలు పోయి అడగమను, ప్రతి ఊర్లో వాళ్ళ ఎమ్మెల్యేలు పోయి ఆ నియోజకవర్గంలో ఉండే మహిళలను అడగమను. ఏమని? ఆడబిడ్డ నిధికి సంబంధించి నీకు ఇస్తానన్న 1,500కు P4కు అనుసంధానం చేసినాడంట, నీకు అది పథకం వర్తింపజేసినాడంట. అంటే P4 అంటే ఏంది నాయన అంటది అమ్మ. P4 అంటే ఏంది నాయన అంటది. P4 అంటే ఏందో తెలియదు, కానీ పథకం పూర్తి చేసినా అంటున్నావు.
P4 అనే పథకం ఆయన పెట్టేది అర్థం ఉండి మాట్లాడుతున్నాడో అర్థం లేక మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావడంలే. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇతర దేశాల్లో ఉండే ధనవంతులు ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్లను గుర్తించి దత్తత తీసుకొని ధనవంతులు చేస్తారంట. ఇది P4 అంట. అమెరికా, రష్యా, జపాను, చైనా, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, ఇంకొకటి జర్మనీ, ఇంగ్లాండ్, బ్రిటిష్ ఇట్లా దేశాలలో ఉండే మన తెలుగు వాళ్ళు సావుకారులందరూ ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళను దత్తత తీసుకొని సావుకారులను చేస్తారంట. ఇది P4 అనుసంధానం. ఇది ఆడబిడ్డనిది నేను క్లియర్ చేసిన అంటున్నాడు. ఇది ఎట్టెట్టది మాకు అర్థం కావడంలే. మా పొద్దుటూరు నియోజకవర్గంలో 2,50,000 ఓట్లు ఉన్నాయి. 2,50,000 ఓట్లకు గాను ఒకవేళ ఇళ్ల ప్రకారం వేసుకుంటే ఒక 90,000 ఇళ్ళు ఉన్నాయి. ఈ 90,000 ఇళ్లలో ఒక 70,000 ఇళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. ఈ 70,000 ఇళ్లలో ఒక 30,000-40,000 మంది పూర్తి పేదవాళ్ళు ఉన్నారు. పూర్తి పేదవాళ్ళు, శ్రమించి జీవించేవాళ్ళు. మరి యా దేశంలో ఉండే, అమెరికాలో ఉండేవాళ్ళు, జర్మనీలో ఉండేవాళ్ళు, యా దేశంలో ఉండేవాళ్ళు చెబితే మా ఊర్లో ఆడవాళ్ళను మగవాళ్ళను దత్తత తీసుకొని ఒక్కొక్కరికి ఎంతెంత లెక్కిచ్చి సావుకాలం చేస్తారో, మిద్దెలు కట్టించారో, బంగారు కొనిచ్చారో, ఫ్రిడ్జులు పెడతారో, ఏసీలు కొనిచ్చారో, మరి ఎట్టట మమ్మల్ని సావుకాలు చేస్తారో ఆయన చెబితే ఇది అనుసంధానం. ఇది పథకం పూర్తయిందంట. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పినాడు. 20 లక్షలు ఉద్యోగాలని చెప్పినాడు. నిన్న ఏం చెప్తానో తెలిసిన స్కిల్ డెవలప్మెంట్కి అనుసంధానం చేసిన, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అనుసంధానం చేసినాడట. దేన్ని? ఈ పథకాన్ని అనుసంధానం చేసినాడంట. పథకం క్లియర్ అయిపోయిందంట. అంటే స్కిల్ డెవలప్మెంట్లో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఎవరైనా సరే ఏదైనా నైపుణ్యం తీసుకోవచ్చంట. ఆ తర్వాత వాళ్ళు బతకచ్చంట. అయిపోయా, ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళకు. స్కిల్ డెవలప్మెంట్కు అనుసంధానం చేసిన క్లియర్. P4కు అనుసంధానం చేసిన ఆడబిడ్డనిది క్లియర్. ఆగస్టు 15 బస్సు వస్తుంది పల్లె వెలుగు బస్సుకు జిల్లా వరకు. ఓకే, క్లియర్. మేము మాట్లాడితే సూపర్ 6 పథకాలు చేయలేదని చెప్పి మా నేలక మందమంట. రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా చెప్తా ఉన్నా, అయ్యా నీవు 6 పథకాలను పూర్తి చేసిన తర్వాత నువ్వు చెయ్యలేదని చెప్పి మేము మాట్లాడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేము ఎవరైనా మాట్లాడితే నువ్వు చెప్పినట్టు మా నేలక మందమే, మా నేలక మందమే. నువ్వు 6 పథకాలను పూర్తి చేయకుండా P4కు అనుసంధానం చేసిన, స్కిల్ డెవలప్మెంట్కు అనుసంధానం చేసిన అనే వంకరకు సంబంధించినటువంటి మార్గాలలో నువ్వు చెప్పి ప్రజల మనసును మెప్పించకుండా, వారికి ఇవ్వాల్సినటువంటి పథకం తాలూకు డబ్బులు ఇవ్వకుండా ఈ పద్ధతుల్లో నేను పథకాలు పూర్తి చేసినా అని చెప్పి వంకర టింకరగా మాట్లాడితే, నేను ఇయ్యకపోయినప్పుడు కూడా ప్రజలు ఇచ్చినట్టే అనుకోండి, పథకాలను పూర్తి చేసినట్టే అనుకోండి అని నువ్వు చెబితే, ఆ ప్రజలు నిన్ను ఏమి మాట్లాడుకున్నా, చంద్రబాబు నాయుడు 6 పథకాలు పూర్తి చేయలే, ఆడబిడ్డని ఇవ్వలే, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని చెప్పి ప్రజలు నిన్ను విమర్శించినా, వాళ్ళు ఏదన్నా చెడ్డగా మాట్లాడినా కూడా నువ్వు పట్టించుకోకుండా దులుపుకొని పోతే నిన్నేమనాలయ్యా? మేము పథకాలను పూర్తి చేసిన తర్వాత మాట్లాడితే మా నాలుక మందం, పథకాలు పూర్తి చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పి ప్రజలు ఏం మాట్లాడి నువ్వు పట్టించుకోకుండా పోతే నీ శర్మం మందం అనుకోవాలి. మేము మా నాలుక మందమా, మీ శర్మం మందమా? పథకం పూర్తి చేసి మాట్లాడితే మాకు కొవ్వు, నాలుక మందమే. పథకాలు పూర్తి చేయకుండా పూర్తి చేసేట్టు అనుకోండి అని చెప్పి నువ్వు మాట్లాడితే ఆ ప్రజల్ని నిన్ను విమర్శిస్తారని నువ్వు పట్టించుకోకపోతే నీ శర్మం మందం. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో నాకు వివరణ ఇయ్యాలా. మా నాలుక మందమో ఈ ప్రభుత్వం యొక్క శర్మం మందమో ఏ నాయకుడైనా సమాధానం చెప్పమనండి. ఆడబిడ్డ నిధికి సంబంధించిన 1,500 రూపాయలు ఇస్తానన్న డబ్బు P4కు అనుసంధానం చేస్తే ఈ పథకం క్లియర్ అయినట్ట. నిరుద్యోగ భృతికి సంబంధించిన పథకాన్ని స్కిల్ డెవలప్మెంట్కు నువ్వు అనుసంధానం చేసి పథకం క్లియర్ చేసినారంటే చేసినట్ట. జిల్లాలకు మాత్రమే పరిమితం చేసి పల్లె వెలుగులు బస్సులు మా ఆడోళ్ళ ముఖాన బస్సులు కొట్టి ఆ బస్సులలో కుక్కి
50 మంది ఎక్కాల్సిన బస్సులో 150 మందిని ఎక్కించి రాసి రంపాన పెట్టే ప్రయాణాలు చేయిస్తే ఆ పథకం అనుకూలతన వారిని బాధ పెట్టేదానికే. 26,000 రూపాయలు రైతుకి ఇస్తామని చెప్పి 6,000 రూపాయలు ఈరోజు ఎగరగొట్టి 20,000 ఇచ్చే క్రమంలో, అది కూడా ఒక సంవత్సరం ఎగరగొట్టి ఆ 20,000 రూపాయలు కూడా 3 విడతలుగా ఇచ్చే క్రమంలో సక్రమైన పద్ధతి. 70 మందికి పడి గ్యాసు 30 మందికి గ్యాస్ పడి 70 మందికి గ్యాస్ లెక్క పడకపోతే ఇప్పటికి మీరు విచారించుకోలేకున్నారు సక్రమంగా పడిందా పడలేదా అని చెప్పి. తల్లికి వందనం స్పష్టంగా చెప్తాను కదా. నువ్వే చెప్పినావు 23 లక్షలని, ఇచ్చండేది 54 లక్షలు. 15 చెప్పినావు, 13 ఇచ్చావు. సమాధానం చెప్పు. ఇన్ని అవకతవకల మధ్య ఇంత ప్రజలకు నష్టం కలిగించే పద్ధతుల్లో నువ్వు ఇచ్చిన సూపర్ 6 పథకాల యొక్క క్రమం అమలు జరిగే తీరు ఈ విధంగా ఉంటే, నిన్న మళ్ళా మీ అబ్బా కొడుకులు మాట్లాడే మాటలు ఏంటంటే, సంపద సృష్టించిన, ఆదాయం పెంచిన, నేను ఆస్తులు కొదవబెట్టలే, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన అంటున్నాడు. ఏడ చేసినాడు? ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కనిపించిందా? నా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు మధ్యలో ఆగిపోయి ఉంటే దాన్ని ముందు కదిలించేదానికి మీకు శక్తి లేదు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగలే. ఒక్క ఇటుక పెట్టలే, తట్టెడు మట్టి మీరు గడ్డకు తీసినది లేదు, ఒక్క నిర్మాణం చేపట్టింది లేదు, చెప్పిన సంక్షేమ పథకాలు ఇచ్చింది లేదు, సంపద సృష్టించింది మరి ఎక్కడో జనానందరికీ కనపచ్చాండేది అప్పులు తీసుకొచ్చినది కనపచ్చాంది. 1,70,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో మీరు అప్పు చేసినది కనపస్తాంది. ఈ రాష్ట్రంలో కనిపిస్తాండేది ఏంటంటే అప్పులు. ఈ రాష్ట్రంలో కనిపిస్తాండేది ఏంటంటే 14, 12, 11, 8, 6 సంవత్సరాల పిల్లల పైన మానభంగం చేసి హత్యలు. సంవత్సర కాలంలో 188 మంది మహిళల పైన అఘాయిత్యాలు జరిగినాయి. 188. అందులో 15 మంది చిన్న పిల్లల పైన రేప్ చేసి చంపేసినారు. 15 మర్డర్లు చిన్నపిల్లల పైన. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? ఈ రాష్ట్రంలో స్త్రీ మానానికి రక్షణ ఉందా? గాంధీజీ తాత బ్రతికి ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న మహిళల పట్ల ఘోరమైన అకృత్యాలు చూసి 100 సార్లు తాత మరణించింది. ఈరోజు 100 సార్లు మరణించింది తాత. ఏ స్త్రీ అయితే అర్ధరాత్రి రోడ్డు పైన నిర్భయంగా నడవగలుగుతుందో ఆ రోజే నా దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పినాడు గాంధీ తాత. కానీ ఈ రాష్ట్రంలో పట్టపగలు 8 సంవత్సరాల పిల్లలు సైతం వదలడంలే, 6 సంవత్సరాల పిల్లలు వదలడంలే. కళ్ళు మూసుకొని నిద్రపోతాంది ఈ ప్రభుత్వం. దున్నపోతు చర్మం కప్పుకొని నిద్రపోతాంది ఈ ప్రభుత్వం. హింస పెరిగింది, ఆడపిల్లలపైన అఘాయిత్యాలు పెరిగినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులపైన తప్పుడు కేసులు ఎక్కువైనాయి. జైళ్లలో నిర్బంధించేది ఎక్కువైంది. జర్నలిజం పైన దాడి చేసే ప్రయత్నం ఎక్కువైంది. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, డాంబికం. నేను చెప్పిన ఈ మాటలన్నిటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ మంత్రులైనా ఏ నాయకులైనా స్పష్టంగా నిజాయితీగా ఒకదానికొకటి విడమర్చి వివరణ ఇమ్మని కోరుతా ఉన్నా. నేను మా వ్యక్తిగత అభిప్రాయం అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అభిప్రాయం అయితే, నువ్వు సూపర్ 6 పథకాలు అమలు చేయలే. నాలుక మందం మాకు కాదు. అబద్ధాలు చెప్పి ప్రజలు ఏం మాట్లాడినా దులుపుకొని పోయే నీ శర్మమే మందం. ఇది కాదు, తప్పని నిరూపించాలనుకుంటే పీక్ 4 అనుసంధానం అనేది కాదు. 15,000 డబ్బులు, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, 20 లక్షల మందికి ఉద్యోగాలు, పల్లె వెలుగు బస్సులు కాకుండా సూపర్ ఎక్స్ప్రెస్ లగ్జరీ డీలక్స్ బస్సులను విశాఖపట్నం ఇచ్చాపురం వరకు తిప్పేటట్టు ప్రయత్నం చేయి, ఒప్పుకుంటాం. రైతులకు పంట సహాయానికి 26,000 రూపాయలు, ఒప్పుకుంటాం. 83 లక్షల మందికి పేద విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేయి. ఫీజు రీఎంబర్స్మెంట్ అందరికి అమలు చేయి. ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళీ పునర్జీవనం తీసుకురా. 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేయి. నువ్వు చెప్పిన ఈ 6 పథకాలతో పాటు ప్రధానమైనటువంటి 31 పథకం
6 కెమెరాల మధ్యలో అంగీకరించినాడు లోకేష్. ఆయన ఎవరైనా యాంకర్ కూడా కాదు కాదు. 6 పథకాలకు సంబంధించి అడిగినాడు. 6 కెమెరాలు ఉన్నాయి చుట్టూని. జాఫర్ అనే ఒక యాంకర్ 6 కెమెరాలు ఉన్నాయంటే ఎస్ 6 కెమెరాల మధ్యలో మాట్లాడుతా ఉన్నా నేను. ఈ సూపర్ 6 వెరీ క్లియర్. నేను అష్యూరెన్స్ ఇస్తా ఉన్నా, నా పార్టీ ఇస్తా ఉంది. ఇంకా 31 పథకాలకు నేను హామీ ఇస్తా ఉన్నా. ఈ 31 పథకాలు 6 పథకాలను సూపర్ 6 ను అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని గుంజి ప్రశ్నించమని చెప్పినాడు లోకేష్ బాబు. ఇప్పుడు అదే అడుగుతున్నాం. సూపర్ 6 అమలు చేయి, సక్రమంగా అమలు చేయి. చెప్పిన 31 పథకాలు అమలు చేయి. నువ్వు ఎన్ని అమలు చేస్తే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అధికార ప్రతినిధి, 2 సార్లు ఎమ్మెల్యే, అన్నిటికంటే మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, రాజశేఖర రెడ్డి పట్ల, జగన్ పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల కోసుకుంటూ కూడా ఈ రక్తంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే కనిపిస్తారు. అంత అభిమానం ఉండే మనిషిని నేను సైతం ఈ 6 పథకాలు, ఈ 31 పథకాలను అమలు చేస్తే నీకు పాలాభిషేకం చేస్తా. నీకు నేను. నువ్వు అమలు పరచనంత వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని వేదిక చేసుకొని ఈ ప్రజల పక్షాన మా గొంతు ఎప్పుడు కూడా నిలదీస్తానే ఉంటుంది, నిన్ను ప్రశ్నిస్తానే ఉంటుంది. నువ్వు ఆడబిడ్డనిది ఇయ్యాల్సిందే, నిరుద్యోగ భృతి 3,000 ఇయ్యాల్సిందే, 83 లక్షల మందికి అమ్మఒడి వేయాల్సిందే, రైతులకు 26,000 రూపాయలు పంట సహాయానికి చేయాల్సిందే, 3 సిలిండర్ల లెక్క అందరికీ పడాల్సిందే. బస్సులు పల్లె వెలుగు బస్సులు కాకుండా, ఇచ్చాపురం వరకు జిల్లాల పరిధి కాకుండా రాష్ట్ర చివరి అంచుల వరకు నీ బస్సులు మా ఆడవాళ్ళు తిరగగలిగినప్పుడు, 50 ఏళ్లకే నువ్వు పెన్షన్ ఇవ్వగలిగినప్పుడు, ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయగలిగినప్పుడు, ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేయగలిగినప్పుడు, అసంపూర్ణమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయగలిగినప్పుడు అభినందిస్తాం.